హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్ అయినటువంటి ఆలు బఠానీ చాట్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా చాలా టేస్టీగా ఉండే విధంగా తయారు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చింతపండు, బెల్లం, టొమాటోస్, బఠానీ వచ్చేసి ఒక 5 నుంచి 6 గంటల ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా కార్న్ఫ్లేక్స్, సేవ్, ఇంకా ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వెన్న, చాట్ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్, టొమాటో సాస్, ఇంకా ఆలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇప్పుడు చింతపండులోకి మరియు బెల్లంలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ఇందులోకి నానబెట్టుకున్నటువంటి బఠానీ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకొని వాటర్ వచ్చేసి మనకి బఠానీ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టుకుందాం. మనకి ఈ బఠానీ ఉడకడానికి దగ్గర 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఉడికించుకోండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మీకు బఠానీ ఇంకా ఉడకలేదనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. ఒకసారి చెక్ చేసుకుందాం. బఠానీని చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ఇలా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంది కదా, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు, ఇంకా అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్ పైన ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకునే బఠానీ ఉంది కదా, అదంతా కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్తో సహా అంతా వేసేసేయండి. ఇప్పుడు ఇలా మ్యాషర్ తీసుకొని బాగా కలుపుకుంటూ మ్యాష్ చేయండి. ఇలా ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించినటువంటి ఆలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ బఠానీ ఆలు అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా లైట్గా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ. మనం ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇంత థిక్గా ఉండకూడదు. ఒక 100 ml వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా పుదీనా మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, ఇంకా అలాగే కొద్దిగా బెల్లం కూడా మనం వాటర్ వేసుకొని నానబెట్టాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి. మనం మళ్ళీ పైన నుంచి వేసుకుంటాం. ఒక 1 టీ స్పూన్ వచ్చి బటర్, ఇంకా 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి మీడియం ఫ్లేమ్ పైన నుంచి బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా ఉప్పు కారాలు తక్కువ అయ్యింటే వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇది మనకి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి టొమాటోస్ అనేవి కాస్త సాఫ్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కాస్త దగ్గరికి అయి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకాస్త చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరికి అవుతుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం పైనుంచి కొద్దిగా కార్న్ఫ్లేక్స్ వేసుకుందాం. ఇలా పైనుంచి కాస్త ఇలా కార్న్ఫ్లేక్స్ వేసేసుకొని, అలాగే కొద్దిగా సేవ్ ఉంటుంది కదా, సేవ్ కూడా కాస్త వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇలా పైనుంచి వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా ఇలా ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకా అలాగే టొమాటో సాస్ కూడా ఇలా పైనుంచి కొద్దిగా వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాం పైన ఈ విధంగా. ఇంకా ఫైనల్గా మనం కొద్దిగా నిమ్మరసం కూడా ఇలా పిండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలు బఠానీ చాట్. కాస్త పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉంటుంది.
ఎలా చేయాలో చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.